కుమారి ఆంటీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. అయితే ఇటీవల ఆమె ఫుడ్ స్టాల్ వ్యవహారంలో కాస్త కనికరం చూపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆమెకు న్యాయం చేసిన ప్రభుత్వం మాకెందుకు చేయట్లేదంటూ మా సమస్యలను కూడా తీర్చాలని రోడ్డెక్కారు. అసలేం జరిగింది, వారి సమస్యలేంటి, రోడ్డెవరెక్కారు? లెట్స్ వాచ్. ఇటీవల కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు తెలిపింది. ఆమె మాట్లాడిన ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోయింది. దాంతో ఆమె ఫుడ్ స్టాల్ భారీ ఎత్తున కస్టమర్లు రావడంతో అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇక పోలీసులు స్టాల్ అక్కడి నుంచి తీసివేయాలని అనడంతో కుమారి ఆంటీ కూటి కోసం పని చేసుకుని బ్రతుకుతున్న మాకు న్యాయం కావాలని వేడుకుంది. ఆమెకు మద్దతుగా రేవంత్ రెడ్డి నిలిచారు. అక్కడే ఫుడ్ స్టాల్ కొనసాగించడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇక దాంతో స్టార్ట్ అయింది ప్రభుత్వంపై జోకుల వర్షం. ప్రస్తుతం కుమారి ఆంటీ టాపికే హైలైట్ అయింది. అంతేకాదు తెలంగాణలో సమస్యలన్నింటినీ కుమారి ఆంటీ వ్యవహారంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో పంచులు పేలుతున్నాయి. ఫుడ్ స్టాల్ తరలింపుని ఆపడంలో సీఎం రేవంత్ రెడ్డి చూపిన చొరవ తమ సమస్యల పరిష్కారంలో కూడా చూపాలంటూ నిలదీస్తున్నారు కొందరు బాధితులు. అయితే కుమారి ఆంటీ సమస్య పట్టించుకున్న ప్రభుత్వం మా సమస్యల్ని పట్టించుకోదా అంటూ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వానికి కుమారి ఆంటీ విషయంలో ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని వారు విమర్శించారు. యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయించడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. శ్రీజ అన్న, పిహెచ్డి ఫైనల్ ఇయర్. నేను ఇక్కడ 25 రోజుల నుంచి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం అన్న. ఒక రోజులో ఏదో ఇష్యూ అయిపోయి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఒక ఆవిడ, కుమారి ఆంటీ ఎవరో ఆవిడ పేరు, ఆవిడదేదో ఇష్యూ అయితే స్పందించిన ప్రభుత్వం ఇంతమంది స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ మొత్తం అల్లాడుతున్నామన్నా. మా స్టూడెంట్స్ ఇంతమంది అల్లాడుతుంటే ఎందుకు స్పందించట్లేదన్నా? మేము గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు. గత ప్రభుత్వం అక్రమాలు ఆగడాలు చేస్తున్నప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే కదన్నా స్టూడెంట్స్ కి న్యాయం కోసం కొట్లాడిరు. మీరు అక్రమ కట్టడాలు ఎట్లా కడతారు, అది ఎట్లా కడతారు? ఇక ఆటో డ్రైవర్ల సమస్యను కూడా హైలైట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఆటో డ్రైవర్ల సమస్య గురించి పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు పక్కన ఒక చిన్న ఫుడ్ స్టాల్ వ్యవహారంపై ఎందుకంత ఆసక్తి చూపించారని అటు బీఆర్ఎస్ నేతలు కూడా నిలదీస్తున్నారు. ఫుడ్ స్టాల్ విషయంలో చూపించిన చొరవ మిగతా సమస్యల పరిష్కారంలో కూడా చూపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ని పోలీసులు తరలిస్తున్నారని తెలియగానే తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఆ వేగమే ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. మా సంగతి ఏంటని మిగతా వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.